ఎం జగ్నాయుడు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి. మనిషిని ఒకేసారి చంపేస్తే కన్నా స్లో పాయిజన్ ఇచ్చి చంపుతున్నట్టుంది మోడీ ప్రభుత్వ పాలన. ఒకేసారి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి గత 8 రోజుల్లో 3 సార్లు ధరలు పెంచేశారు. పెట్రోలు, డీజిల్ మీద ప్రతి లీటర్కి సుమారు 5 రూపాయలు పెంచేశారు. సిఎన్జి ధర ప్రతి కేజీ 4 రూపాయలు పెంచేశారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారు. ఈ ధరల పెరుగుదల వల్ల మొత్తం నిత్యావసర ధరలన్నీ బొగ్గుమంటున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు ధరల భారాల్ని అనుభవిస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి ఈ ధరల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చెప్పింది ఇరాన్ మీద అమెరికా యుద్ధాలు చేస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధం ఫలితం మన భారతదేశ ప్రజల మీద పడకుండా, ప్రజల మీద భారాలు పడకుండా, వంట గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలతో భారాలు ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా మేము నివారించాం, విజయం సాధించామని చెప్పని మోడీ ప్రభుత్వం చెప్పింది. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత ఈరోజు ప్రజల్ని వంచి మొత్తం పెట్రోల్ ధరలు తగ్గడం ద్వారా నిత్యావసర ధరలను ప్రతిగా పెంచేసి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. నిన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి భారతదేశం వచ్చారు. మోడీ మాట్లాడుతున్నారు. మోడీ, ట్రంప్ ప్రియమిత్రులంట, గట్టి బంధం ఉందంట. మేము మోడీ గారు అడుగుతున్నాం, మీ బంధాన్ని, మీ మిత్రత్వాన్ని ఉపయోగించి ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ మీద అమెరికా యుద్ధాలు చేస్తున్నటువంటి ఈ దురాక్రమణ యుద్ధాన్ని ఆపించండి. హార్బర్ జలసంధిని అమెరికా దిగ్బంధం చేసింది. దీనివల్ల మన దేశానికి రావాల్సినటువంటి ఆయిల్ నౌకలు కూడా ఆగిపోయాయి. మన దేశ ప్రజలు ఈ యుద్ధంలో లేరు, యుద్ధంతో మన సంబంధం లేదు. కానీ యుద్ధం వల్ల పడే భారాన్ని అనుభవించాల్సిన దుస్థితిని మోడీ ప్రభుత్వం కల్పించింది. దానికి రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు బాధ్యతగా నిలుస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాం, మేము మోడీ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇరాన్ మీద యుద్ధం నిలిపే విధంగా, హార్బర్ జలసంధిని తెరిపించే విధంగా, ప్రజల మీద చేసినటువంటి దుర్మార్గమైన భారాల్ని తక్షణమే రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే మోడీ వంచనలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పి ప్రజలు తెలియజేసుకుంటారు. ఆ పరిష్కారం వస్తే అటు మోడీ ప్రభుత్వానికి, ఇక్కడ కూడా ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని చెప్పి మీతో హెచ్చరిస్తున్నాం.